సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజా యుద్ధ నౌక విప్లవ కవి గద్దరన్న ఆఖరి చిత్రంగా ఉద్యమకారుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలతోటి నిర్మితమైన సినిమా ఈ ఉక్కు సత్యాగ్రహం. కళ కోసం కాదు, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అనే సూత్రంతో అనే నినాదంతో ఈ రోజు 32 మంది ప్రాణ త్యాగాల్ని ప్రపంచానికి తెలియజేస్తూ 37 రోజుల క్రితం ఈ సినిమా విడుదలైంది. 150 థియేటర్లో రిలీజ్ అయి ఇప్పటికే అనేక చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దానికి కారణం విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు అనే నినాదం, తెలుగు ప్రజల సెంటిమెంట్. దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి సీనియర్ నటుడు, విశాఖ జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్ గారి నటన వారసత్వాన్ని పులకించుకున్నటువంటి మా అన్న ప్రసన్న కుమార్ గారు, మరియు నంది అవార్డు గ్రహీత వినయ్ ప్రకాష్ గారు మా సోదరుడు, డిసిసి అధ్యక్షుడు మా కాంగ్రెస్ రథసారథి గారు కూడా ఈ చిత్ర నిర్మాణంలో ఎంతో సహకరించారు. మరియు సోదరి నా చెల్లెలు ధనుశ్రీ, ఈవిడ త్వరలో హీరోయిన్ గా కూడా చేస్తుంది. వీళ్ళంతా కూడా విశాఖ నగర వాసులు, స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్, లీడర్స్, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, భూ నిర్వాసితులు, మా నరసింహరావు అన్న, ఉమ్మడి అప్పారావు, వీళ్ళందరూ కూడా ఈ సినిమా కోసం, గంగాధరం రమణమూర్తి గారు, వీళ్ళంతా కూడా ఈ సినిమా సహకరించారు. ఈ సినిమా నిర్మించడం ఎంత కష్టం. మీరంతా రైటర్లు, మీకు సబ్జెక్ట్ తెలుసు, మీరే ఫస్ట్ అర్థం చేసుకున్నారు. రేటింగ్ కూడా ఒక పెద్ద సినిమాకి, అతి పెద్ద సినిమాకి ఎలా ఇచ్చారో 3.235 అలా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ చిత్రం ఇంత విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ. నమస్కారం అండి. ఈరోజు మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నవీకరణ చేస్తారని అంటున్నారు. అది జరగదు. చాలామంది దాని గురించి పోరాడుతున్నారు. మనం చాలా కష్టపడి సాధించాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు శ్లోకంతో మనం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా అది ప్రైవేటీకరణ జరగకుండా నడుస్తున్నారు. అలాగే దాన్ని బేస్ చేసుకొని మిత్రుడు, సోదరుడు సత్యారెడ్డి గారు నాకు చాలా కాలం నుంచి ఫ్రెండ్. ఆయన ప్రొడ్యూసర్, ఆర్టిస్టు, చాలా సినిమాలు చేశాడు, కమర్షియల్ సినిమాలు చేశాడు, మంచి సినిమాలు చేశాడు. కానీ ఈరోజు కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్, అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా మనం ఎందుకు దీనికి ఒక అడుగు ముందుకు వేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొనడానికి ఇది దోహదపడుతుంది. అంత గొప్ప సినిమా తీసాడు. రొమాంటిక్స్ లేకుండా, హీరో హీరోయిన్ పాటలు లేకుండా, ఓన్లీ అతను పాడుతుంటే చేతి మీద ఎన్నుకలు దిక్కుపడుతున్నాయి. అంత గొప్పగా పాడటం కానీ, ఫీలింగ్స్ కానీ చాలా బాగుంది. మనం నారాయణమూర్తి సినిమాలు చూసాం, తర్వాత మాధవ రంగారావు గారి సినిమా చూసాం. ఈరోజు ఈ తరంలో మా సత్యారెడ్డి గారి అంత గొప్పగా యాక్ట్ చేశారు సినిమాలో. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఆయనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చాలామంది పాడుతున్నారు. కేవలం నేను ఈ సినిమాలో చేయడానికి కారణం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండడానికి నా వంతు కృషిగా నేను యాక్ట్ చేయాలని చేశాను. జనరల్గా ఈ సినిమాలో నేను ఎగ్నిస్ట్ వ్యతిరేక క్యారెక్టర్, కానీ సినిమా బాగా రావాలంటే ఏదో ఒక మనకి సహాయంగా ఉంటుందని ప్రధాన క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే అతను చాలా మందిని వాడుతున్నారు. మన లీడర్ బాబుదేవి గారు కానీ, అలాగే మన ఎంపీ గారు కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ మెయిన్ లీడర్స్ కూడా ఆయన బాగా వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి, అంటే స్టీల్ ప్లాంట్ యొక్క మంచి చెట్లన్నీ వాళ్ళ వల్ల తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో చాలా రోజులు ట్రావెల్ చేసి, అలాగే మా మిత్రుడు వినయ్ ప్రకాష్ గారు దీంట్లో మెయిన్ విలన్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఆయన మంచి డైరెక్టర్, గతంలో ఎన్నో నందులు కూడా వచ్చాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కృషి చేశారు. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయింది, ఇంకా సక్సెస్ కావాలని ఈరోజు
పబ్లిక్ తెలియాలని ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు చిత్రాలు షో వేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో తర్వాత దీంట్లో కూడా ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పి సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ సినిమా ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్మించిన మా సోదరుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఇప్పటికే సుమారు 50 సినిమాలు పైగా ఆయన తీయడం జరిగింది. ఈ సినిమా కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జరిగిన ఉద్యమం మీద తీసిన చరిత్ర ఇది. ఒక సినిమా రూపంలో కాకుండా దీని ఒక చరిత్ర, ఒక డిక్షనరీగా తీయడం జరిగింది. నిజంగానే ఈ సినిమాలో పూర్తిగా మీరు ఎండింగ్ వరకు చూస్తే అసలు ఇన్నాళ్ళు జరిగిన అంటే గిన్నెస్ రికార్డు కార్మికులు చేసిన ఉద్యమం అన్నది ఇన్ని నెలల పాటు సుమారు 1500 రోజుల పాటు చేసిన ఉద్యమం ఏది కూడా మీకు ప్రపంచ చరిత్ర ఉండకపోవచ్చు. దానికి సరైన సొల్యూషన్ ఈ సినిమాలో ఆయన చూపించారు. నాకు ఈ సినిమాలో మంచి పాత్ర, నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.